కూటమి ప్రభుత్వం తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నిజంగా ఈరోజు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే 99 మంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూటమి ప్రభుత్వం లిస్టును ప్రకటించింది. ఒక్కసారి చూస్తే సామాన్యులకు పెద్దపీట వేసింది. దాంతోపాటు బీసీ ఎస్టీ మైనారిటీ అంటే కుల గణనకు ఏదైతే కులాలకు అందరూ ఉండేట్టుగా చూసుకుంది ఈ యొక్క లిస్టులో. దీంట్లో ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పనిచేశారో సామాన్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన సామాన్య కార్యకర్తలకి అందరికి కూడా పెద్దపీట వేసిన పరిస్థితి. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్టును ప్రకటించింది కూటమి ప్రభుత్వం. దీంట్లో బీసీ ఎస్టీ మైనారిటీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పెద్దపీట వేశారు. దీంతోపాటు 11 మంది క్లస్టర్డ్ ఇన్ఛార్జీలకు పదవులు కూడా ఇచ్చారు. దాంతోపాటు ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి చైర్మన్ పదవి కూడా వచ్చిన పరిస్థితి. టోటల్గా చూస్తే 6 యూనిట్ ఇన్ఛార్జీలు పదవులు ఇచ్చారు. వీటిలో 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, 1 కార్పొరేషన్కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. నిజంగా చూస్తే ప్రకటించిన 99 పదవుల్లో యువతకే ఎక్కువ పెద్దపీట వేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎవరైతే కేసులు పడి దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి పార్టీ కోసం పనిచేశారో వాళ్ళందరికీ కూడా 3 పార్టీల్లోనూ, తెలుగుదేశం పార్టీలోను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళని పార్టీని ఎదిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు జనసేన సంబంధించిన వాళ్ళు, దాంతోపాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. నిజంగా ఒక్కసారి మనం చూస్తే 99 మంది లిస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు 20 మంది లిస్టు ఒకటి బయటకు వచ్చింది. ఈరోజు ఈవినింగ్కి మిగతా కూడా లిస్టు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్లో మనం చూస్తే ఎవరెవరు ఉన్నారనేది ఒక్కసారి చూద్దాం. ఈరోజు ప్రకటించిన 99 మంది నామినేటెడ్ పోస్టుల లిస్టులో ఒకసారి కార్పొరేషన్కి సంబంధించి ఒక 20 మంది లిస్ట్ వచ్చింది. ఒకసారి 20 మంది లిస్టు ఏంటేంటి, ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. వక్ఫ్ బోర్డ్, ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అబ్దుల్ అజీజ్ ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఆయన సెలెక్ట్ చేశారు. దాంతోపాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అనిమిని రవినాయుడు ఈ పోస్ట్కి అతను తీసుకున్న పరిస్థితి. నెక్స్ట్ ఏపీ హౌసింగ్ బోర్డు మనం చూసుకున్నట్టయితే బత్తుల తాతయ్య బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పోస్ట్కి ఆయన తీసుకున్నారు. దాంతోపాటు ఏపీ షెడ్యూల్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే బొర్రగం శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తీసుకున్నారు. దాంతోపాటు ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో దామచర్ల సత్య ఈ యొక్క పోస్ట్కి ఆయన తీసుకున్నారు. దాంతోపాటు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ఇక్కడ చూసుకున్నట్టే సీడాప్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో కడపకి సంబంధించిన టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డిని తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు 20 పాయింట్ ఫార్ములాకి సంబంధించి చూస్తే దినకర్ లంక బీజేపీ నుంచి లంక దినకర్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏపీ మార్క్ఫెడ్కి సంబంధించి కొర్రోతు బంగారు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి. దాంతోపాటు ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి మన్నె సుబ్బారెడ్డి ఆయన తీసుకున్నారు. ఆయన చైర్మన్గా ఆయన తీసుకున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో రోజా గారు దీనికి ఏపీఐఐసి దీనికి సంబంధించి ఆవిడే చైర్మన్ అయ్యారు. ఇక్కడ మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉండికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ
రఘురామకృష్ణంరాజు గారు వెళ్ళారు కాబట్టి అప్పుడే ఆయనకి ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా మంతెన రామరాజు. నెక్స్ట్ చూస్తే ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నందం అబద్దయ్య ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి, ఆయన చైర్మన్ అయ్యారు. దాంతోపాటు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ చూసుకుంటే నూకసాని బాలాజీ ఎవరైతే ఉన్నారో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ. ఇది కూడా ఈ పదవిని కూడా రోజా గారు అక్కడ గత ప్రభుత్వంలో చేశారు. ఇప్పుడు నూకసాని బాలాజీ తీసుకోబోతున్నారు. దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ ఎవరైతే ఉన్నారో కొనకళ్ళ నారాయణ తీసుకున్నారు ఏపీఆర్టీసీ చైర్మన్ గా. నెక్స్ట్ చూస్తే ఏపీఆర్టీసీ వైస్ చైర్మన్ పోస్ట్ కూడా ఉంది. పిఎస్ మునిరత్నం ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణని తీసుకున్నారు, ఆయన చైర్మన్ గా ఉంటారు. నెక్స్ట్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పిల్లి మాణిక్యాల రావు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ కి పీతల సుజాత ఎవరైతే 2014 సంబంధించి తెలుగుదేశం పార్టీ మంత్రిగా పనిచేశారో పీతల సుజాతని తీసుకున్న పరిస్థితి. ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్. ఇది జనసేన పార్టీ మనం చూసుకున్నట్టయితే మనం ముందే చెప్పాం అనమాట. మొత్తం 20లో 3 జనసేన పార్టీకి కార్పొరేషన్ చైర్మన్గా 3 జనసేన పార్టీకి, 1 బీజేపీకి ఇచ్చిన పరిస్థితి. దాంట్లో తమ్మిరెడ్డి శివశంకర్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. ఆయనకి మనం ఇక్కడ చూసినట్టయితే ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన తీసుకున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చూసుకున్నట్టయితే తోట మెహర్ సీతారామ సుధీర్ జనసేన పార్టీకి సంబంధించిన ఈ నాయకుడిని ఈ చైర్మన్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి వజ్జా బాబురావుని చైర్మన్ గా తీసుకున్నారు. నెక్స్ట్ చూస్తే 20ది ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ నుంచి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే మొత్తం 20 కార్పొరేషన్లకు సంబంధించి 20లో 3 జనసేన, 1 బీజేపీకి సంబంధించి లంకా దినకర్ ఉన్నారు, 20 పాయింట్ ఫార్ములా చైర్మన్ గా ఆయన ఉంటారు. దాంతోపాటు ఇక్కడ చూస్తే శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటారు. ఆయనతో పాటు తోట మెహర్ సీతారామ సుధీర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటారు. ఆయనతో పాటు వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటారు. టోటల్ గా 99 మందిలో 20 మంది చైర్మన్లకు సంబంధించి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చింది. ఈరోజు సాయంత్రానికి కానీ లేదా రేపు మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే 79 మందికి సంబంధించి సభ్యులు అవ్వచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు, దాంతోపాటు టీటీడీ అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వ్యవహారం అవ్వచ్చు, వీటన్నిటి కూడా గాడిలో పెట్టే ఆ దమ్మున్న నాయకుడు ఎవరనేది కూడా టీటీడీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. నిజంగా చూస్తే ఇది ఇప్పటి వరకు వచ్చిన ఫాస్ట్ లిస్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి చూద్దాం. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రానికి రేపు మిగతా లిస్టు రావాల్సి ఉంది.